హాయ్ గాయ్స్, ఇవాళ మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. సో టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఇలా దారిలో ఈ పోస్టర్ కనిపించింది, డాగ్ మిస్సింగ్ అని, 6 months ఓల్డ్ అని మెన్షన్ కూడా చేశారు. అండ్ ఇది చూసారా, టెలిఫోన్ బూత్. ఓల్డెన్ డేస్లో ఇది యూజ్ చేశారేమో వేరే కంట్రీస్కి కాల్ చేయడానికి. ఫైనల్గా అయితే టెంపుల్కి రీచ్ అయ్యాం. ఇవాళ సాటర్డే కాబట్టి ఫుల్ రష్గా ఉంది. అందరూ మన ఇండియన్సే. దర్శనం అయితే సూపర్గా జరిగింది గాయస్. ఫుల్ బ్లెస్డ్గా అనిపించింది. మా స్పెషల్ అకేషన్ రోజు ఇండియా ఫీల్ వచ్చింది. యూకేలో అయితే టెంపుల్స్ అయితే ఇలా ఉంటాయి గాయస్. నేనైతే ఒక ల్యాంప్ని వెలిగించి దేవుడికి అయితే ప్రే చేసుకున్నాను. నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. సో ఫుల్ ఆకలి అవుతుంది. అండ్ రెస్టారెంట్ అయితే వచ్చేసాం. ఇక్కడ మేమైతే మెనూ చూసాక ఒక 1 large చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాము. మాకు 10 pounds పడింది. చూసారుగా క్వాంటిటీ ఎంత ఇచ్చారో. 2 people తినొచ్చు. అండ్ టేస్ట్ వచ్చేసరికి బాగుంది. సో మనకైతే సాయిరామ్ గారు కూడా రివ్యూ ఇచ్చేసారు. టేస్ట్ అయితే తనకి నచ్చిందంట. సో చికెన్ బిర్యానీతో పాటు చికెన్ 65 కూడా ఆర్డర్ ఇచ్చాము. క్వాంటిటీ అయితే చాలా తక్కువగా వచ్చింది. సర్లే అని ఒక మ్యాంగో లస్సీ కూడా ఆర్డర్ చెప్పాం. ఇది అయిపోయాక తినేసి బయటికి వచ్చాక ఇలా హెలికాప్టర్ కనిపించాయి. క్యాప్చర్ చేద్దాం అనుకునే లోపు దూరంగా వెళ్ళిపోయాయి. సో టెంపుల్ అండ్ లంచ్ అయిపోయాక హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాం. దారిలో ఇలా ఆర్గానిక్ వెజిటేబుల్ మార్కెట్ అని కనిపించింది. సో మార్కెట్లోకి వెళ్ళిపోయాం. ఏమున్నాయని చూద్దామని. ఆర్గానిక్ వెజిటేబుల్స్ వీళ్ళే పండించి వీళ్ళే ఇట్లా స్టాల్స్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారు. క్రేజీ థాట్ కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మళ్ళీ దారిలో ఇలా వింతగా జీసస్ ఈస్ కమ్మింగ్ బ్యాక్ ఇన్ 2031 అని బోట్ పెట్టుకొని కూర్చున్నాడు. బెగ్గర్స్ ఇలా ఉంటారు యూకేలో. ఇంకా నేను అలసిపోయి ఇలా దీని ముందు కొంచెం రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాను. సాయిరామ్ గారు అయితే ఇది ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అని రీసెర్చ్ చేయడంలో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇలా కొద్దిసేపు ఇక్కడ టైంపాస్ చేసి హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళి చికెన్ కర్రీ చేసుకొని మా డే ఫినిష్ చేసాము.